మాస్ మహారాజా రవితేజ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? హై వోల్టేజ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ కామెడీ అండ్ అన్స్టాపబుల్ ఎనర్జీ. కానీ ఈసారి రవితేజ రూట్ మార్చారు. రవితేజ లేటెస్ట్ మూవీ 23 నుంచి మైండ్ బ్లాక్ అయ్యే ఇన్సైడ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. అసలు ఈ సినిమాలో అంతలా భయపెట్టే ఎలిమెంట్స్ ఏమున్నాయి, సెన్సార్ కట్స్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివ నిర్వాణ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇరుముడి. ఈ మూవీ 21వ తేదీన థియేటర్ లో రిలీజ్ అవబోతోంది. అయితే సెన్సార్ బోర్డు యూఏ 16+ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. అంటే 16 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు. ఒకవేళ అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు చూడాలంటే మాత్రం పేరెంట్స్ తోడుండాలి. నార్మల్ గా శివ నిర్వాణ అంటే ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. మరి రవితేజతో కలిసి ఈ యూఏ 16+ సర్టిఫికేట్ ఇచ్చిన రేంజ్ కంటెంట్ ఏం ప్లాన్ చేశారనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ అనే ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఫుల్ గా మందు కొడుతూ లైఫ్ ను తన ఇష్టం వచ్చినట్టు లీడ్ చేసే ఒక క్యారెక్టర్. కానీ అతనికి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అయితే ఉంటుంది. భార్యగా ప్రియా భవానీ శంకర్, కూతురిగా బేబీ నక్షత్ర యాక్ట్ చేశారు. ఆ ఊరిలో ఆడపిల్లల ప్రాణాలకు ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంటుంది. ఆ డేంజర్ కాస్త త్రినాథ్ కూతురి వరకు వస్తుంది. గైస్, రవితేజ క్రాక్ సినిమాలో పోలీస్ గా, ధమాకాలో మాస్ అండ్ క్లాస్ రోల్స్ లో దుమ్ము లేపారు కదా. మరి ఈ లారీ డ్రైవర్ విత్ డివోషనల్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో రవితేజ ఎలా ఉండబోతున్నాడు అని అనుకుంటున్నారు? అసలు ఈ మూవీ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. మద్యానికి బానిసైన ఒక తండ్రి తన కూతురిని ఊరిలోని మిగతా ఆడపిల్లలని కాపాడడం కోసం అయ్యప్ప మాల వేసుకుంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన యాక్షన్. స్వామి మాలలో ఉంటూ నియమ నిబంధనలు పాటిస్తూనే ఆడపిల్లల జోలికి వచ్చే విలన్స్ ని ఎలా ఆడుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. సినిమాలో కొన్ని హెవీ యాక్షన్ సీన్స్, రక్తపాతము, వైలెన్స్ అండ్ కొన్ని రా డైలాగ్స్ ఉన్నాయంట. వాటిపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మూవీ టీం వాళ్ళు సెన్సార్ రూల్స్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసి క్లియరెన్స్ అయితే తెచ్చుకున్నారు. స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీ వల్లే ఆ వైలెన్స్ సీన్స్ పెట్టాల్సి వచ్చిందని, ముఖ్యంగా డాటర్ సెంటిమెంట్ సీన్స్ థియేటర్ లో ఆడియన్స్ ను ఖచ్చితంగా ఏడిపిస్తాయని ఇన్సైట్ అయితే వినపడుతోంది. ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే కరెక్ట్ గా 2 గంటల 25 నిమిషాలు, అంటే 145 నిమిషాలకి లాక్ చేశారన్నమాట. ఈ రోజుల్లో 3 గంటల సినిమా చూసి బోర్ కొట్టే ఆడియన్స్ కి ఈ 2 గంటల 25 నిమిషాలు రన్ టైం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్. సినిమా ఎక్కడ లాగ్ లేకుండా గ్రిప్పింగ్ సీన్ తో అలా వెళ్ళిపోతుందని సెన్సార్ నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. జనరల్ గా శివ నిర్వాణ సినిమాల్లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాకు జీవి ప్రకాశ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో వ్యూవర్స్, ఇది ఇరుముడి సినిమా సెన్సార్ రిపోర్ట్ వెనుకున్న అసలు మ్యాటర్. మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో ఇది ఒక డిఫరెంట్ అండ్ ఎమోషనల్ మైల్ స్టోన్ మూవీ అయ్యేలా అయితే కనిపిస్తోంది. ఆగస్ట్ 21న సినిమా రిలీజ్ అయ్యాక మన ఛానల్లో జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఆ రివ్యూ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే అయితే మీరు వీడియోని చూసేయచ్చు.